మీ గుండె పదిలంగా ఉండాలంటే సో మనం చేయాల్సింది ఓన్లీ వాకింగ్ సరిపోదు అండ్ ఓన్లీ థ్రెడ్మిల్ సరిపోదు. సో వాకింగ్ అండ్ థ్రెడ్మిల్ డైలీ ఒక 10,000 స్టెప్స్ నడవడం అనేది మీ హార్ట్ హెల్త్కు ఇంప్రూవ్ చేస్తుంది. కానీ మీ హార్ట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి హార్ట్ స్పెషలిస్టులు నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తుంది ఏంటంటే, వీళ్ళు ఒక అనాలిసిస్ చేశారు. ఏంటంటే సర్జరీ అయిన తర్వాత, ఈవెన్ హార్ట్ సర్జరీ అయిన తర్వాత కూడా కొంతమంది పేషెంట్స్ ఒకే మెడిసిన్ వాడుతుంటారు. అందరి పేషెంట్స్కి ఒకే రకమైన మెడిసిన్స్ ఇస్తూ ఉంటాము అండ్ సేమ్ ప్రొసీజర్స్ ఉంటాయి. అండ్ సేమ్ హాస్పిటల్స్లో ఒక 10 మంది పేషెంట్స్కి సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతున్న 10 మందిలో ఒక 2-3 ఫాస్ట్గా రికవరీ అవుతున్నారు, కొంతమంది స్లోగా రికవరీ అవుతున్నారు. ఎందుకు ఫాస్ట్గా రికవరీ అవుతున్నారనే దానిపైన అనాలిసిస్ చేసినప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, వీళ్ళు పడుకునే ముందు చాలా కామ్ స్టేట్లో ఉండి డీప్ స్లీప్లోకి వెళ్ళిన వాళ్ళకు తొందరగా రికవరీ అవుతున్నారంట. సో ఇక్కడ మీ హార్ట్కి కావాల్సింది ఏంటంటే, మీ బ్రెయిన్ నుంచి ఒక సిగ్నల్ వస్తుంది, యు ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని. సో అలాంటి సిగ్నల్ రావాలి అని అంటే మీకు ఖచ్చితంగా మీ బ్రెయిన్ కామ్ స్టేట్లో ఉండాలి. సో ఈ కామ్గా ఉండాలంటే మరి ఏం చేయాలి? మనం వాకింగ్ చేస్తే లేదు కార్డియో చేస్తే సరిపోతుందా? కాదు. ఇక్కడ కావాల్సింది మీ శ్వాస. ఇప్పుడు మీకు ఎప్పుడు మీ కామ్ అవుతుంది మైండ్ అని అంటే, పడుకునే ముందు మీరు ఒక చిన్న టిప్ చెప్తాను, ఇది ఫాలో అయిపోండి. రోజు నైట్ పడుకునే ముందు మీ హార్ట్ పైన చేయి వేసుకొని ప్రశాంతంగా పడుకొని ఒక 4 సెకండ్స్ ఇన్హేల్ చేయండి, మీ డీప్ బ్రీత్ తీసుకోండి. ఒక 6 సెకండ్స్ ఎక్స్హేల్ చేయండి, అంటే వదిలేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇలా మీరు ఒక వారం చేస్తే మీకు ఏమవుతుంది, మీ స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది. ఇలా ఒక 2 వారాలు కంటిన్యూ చేస్తే మీ యాంగ్జైటీ లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. దీంతోపాటు ఇదే మీరు కంటిన్యూ చేసుకుంటూ పోతే ఒక 3 మంత్స్లో మీ హార్ట్ కూడా హెల్తీగా తయారవుతుంది. సో సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే, మీ హార్ట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవ్వాలంటే, మీ గుండె పదిలంగా ఉండాలి అంటే, మీరు హార్ట్కి బ్రెయిన్ నుంచి మీరు కామ్గా ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము, సేఫ్గా ఉన్నామని ఒక సిగ్నల్ ఇవ్వాలి. ఆయిలీ ఫుడ్ లేకపోతే లేట్ నైట్ తినడాలు ఇవి ఆపేసి, షుగర్ కన్సంప్షన్ తక్కువ చేసి కామ్ స్టేట్లో మీరు పడుకోగలిగితే, యాంగ్జైటీ లేకుండా హ్యాపీగా పడుకోగలిగితే మీ హార్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.